రాజాతిరాజా రాజులకు రాజువైరా రాజు యేసు రాజమేలరా రవి కోటి తేజయేసురా రాజాతిరాజా రాజులకు రాజువైరా రాజయేసు రాజమేలరా రవి కోటి తేజయేసురా ఓ మేఘవాహనంబు మీద వేగమే ఓ మించు వైభవంబు తోడ వేగమే రాజాతిరాజా రాజయేసు రాజువైరా రాజయేసు రాజమేలరా రవి కోటి తేజయేసురా ఓ భోజనంబుకెల్ల తీరి చూడగా ఓ నీ జనంబు స్వాగతంబు నీయగా నీ రాజస్థాపనంబు సేయా భూరాజులెల్ల కూలిపోవా భూమి ఆకాశంబు మారిపోవా నీ మహాప్రభావమున వేగా రాజాతిరాజా రాజులకు రాజువైరా రాజయేసు రాజమేలరా రవి కోటి తేజయేసురా ఆకాశమున దూతల పఠింపగా ఆది భక్త సంగ సమేతంబుగా ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభ చేయా యేసునాథ నీదు మహిమతోనా మాకదే మహానందమౌగా రాజాతిరాజా రాజులకు రాజువైరా రాజయేసు రాజమేలరా రవి కోటి తేజయేసురా ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమదూతలార భక్తులారా పౌల పోస్తులార పెద్దలారా గొర్రె పిల్ల యేసురాజు పేరా క్రొత్త గీతమెత్తి పాడరా రాజాతిరాజా రాజులకు రాజువైరా రాజయేసు రాజమేలరా రవి కోటి తేజయేసురా దేవునికి స్తోత్రం. ప్రభు మందిరంలో మరి చేరి ఆయన మాటలు ధ్యానించుకోవడానికి ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో అందరం చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయం
18 నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రెయాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వాళ్ళు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేతురని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడని యాకోబు, అతని కుమారుడని యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొక్క దోణిలో తమ వలలు బాగు చేసుకొంచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయింపరిచిన వారిని, చంద్రరోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన ఎద్దుకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచును. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశంలో నుండి యొర్దాను కవతల నుండి బహుజన సమూహంలో ఆయనను వెంబడించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రములు. మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని వాక్యంలోని ఆత్మీయతను మేము గ్రహించుటకు సహాయాన్ని దయచేయమని మాతో మాట్లాడి మహిమ పొందమని ఈ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు సువార్తను ప్రారంభించిన దినములలో మరి ఆయన ఒంటరిగా సేవ చేసినను మరి ప్రభు అనేక మందిని తన యొక్క సేవలోనికి ఆహ్వానించినట్లుగా మనము చూడగలము. వారు ఎవరంటే ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళు కాదు, ధనవంతులు కాదు, ఏదో గొప్ప గోత్రం నుంచి వచ్చిన వారు కాదు. అయితే ప్రభు వారిని మరి పిలిచినట్లుగా మనము చూడగలము. 17వ వచనములో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మరి ఆయన శోధించబడిన తర్వాత మొట్టమొదట వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఏం చేశాడంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి, మనసును మార్చుకోవాలి, నూతన హృదయం కావాలి. అంధకారం నుంచి, పాపం నుంచి, వ్యభిచారం నుంచి, లోభత్వం నుంచి మనమందరం కూడా మార్పు చెంది, విగ్రహారాధన నుంచి మార్పు చెంది నూతన హృదయముతో ప్రభును మరి ఆరాధించాలని ప్రభు వారిని మరి వారికి దేవుని వాక్యం చెప్పినట్టుగా మనం చూడగలం. అందుకే ప్రభు అంటున్నాడు, మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. గతంలో ఉన్న హృదయంలో మరి ఉంటున్న ప్రతి దేవునికి ఇష్టమని వాటిని తీసివేసుకొని ప్రభుకి ఇష్టంగా మనము నూతన పరచబడినప్పుడు ఆయన యొక్క కార్యములలో మనము ముందుకు సాగలము. ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆయన సేవలో మనం పాలిభాగస్తులము కాగలము. కనుక ప్రభు ఏం చేశాడంటే ఈ మాటలు చెప్పుతూ యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా అక్కడ కొంతమంది చేపలు పట్టేవాళ్ళు ప్రభువుకు కనపడినారు. గలిలయ సముద్ర తీరములో నడుచుచున్నప్పుడు మరి పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచిన వాళ్ళు జాలర్లు. అప్పుడు వారితో దేవుడు ప్రభు ఒక మాట అంటున్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టి జారులుగా చేతనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు చదువుకున్నప్పుడు. ప్రభు వారిని పిలవడము, వారు ఆయనను వెంబడించడం. ఏమంటున్నారు ప్రభు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జారులుగా. మనుషులను బట్టి జారాలంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అయితే ఆ మాటలకే వారు పిలువబడినట్లుగా, ఆ మాటలను గౌరవించినట్లుగా, వెంబడించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. రండి అని ప్రభు వారిని ఆహ్వానించినారు. మరి మొదట దేవుడు మరి యొక్క ఏమి తెలియని పామరులను తన సేవలోనికి ఆయన ఆహ్వానించినారు. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు, నన్ను దేవుడు వాడుకుంటాడా, నేను దేవుని పని చేయగలనా అని అనుకోవచ్చు. కానీ ఆయనను మరి ప్రేమించి ఆయన యొక్క మార్గంలో మనం నడుచుకున్నప్పుడు
ఆయన సేవలో మనం పాలిభాగస్తులం కావాలనుకుంటే దానికి చదువు అక్కర్లేదు, దానికి మరి ఆస్తిపాస్తులు అక్కర్లేదు, మనస్సు కావాలి. ఏం కావాలి? ఆయన వెంబడించే మనస్సు కావాలి. అలాగా మరి పిలిచిన వెంటనే వాళ్ళు ఏం చేశారంట? వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించినారు. అలాగ ముందుకు వెళ్ళిన తర్వాత ప్రభు మరలా జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడు యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యుద్ధ దోణిలో తమ వలలు బాగు చేసుకుంటుండగా వారిని కూడా పిలిచినాడు. ఇలాగ ఇద్దరిద్దరు సహోదరులను పిలిచినాడు ప్రభు. అంటే ఒకే ఇంటిలో ఇద్దరిని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం అయితే పాత నిబంధనలో మొదటి సంతానమును దేవునికి వాళ్ళు ఇవ్వాలి. అయితే ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు తన యొక్క సేవ కొరకు. మొదట వారికి ఏం తెలియదు, కానీ వచ్చిన తర్వాత సేవలో వారు పొందిన ఆనందము, వారు చూసిన మరి అద్భుత కార్యములు, మరి ప్రభువుని వెంబడించిన తర్వాత వారు పొందుతున్న ఆనందం చూసినప్పుడు మరి అంతా ఇంత కాదు, ఆశ్చర్యపడి ఉంటారు. అయితే మొదట ప్రభు ఏమన్నాడంటే, రండి నన్ను వెంబడించండి. 22వ వచనంలో అలాగనే జబదయి కుమారులు ఇద్దరు కూడా ఏం చేశారంట? తమ తండ్రి అయిన జబదయి వద్ద మరి వదిలిపెట్టి వలలు, తండ్రిని, ఆ యొక్క బోటును సమస్తాన్ని వదిలిపెట్టి యేసయ్యను వారు వెంబడించినారు. యేసయ్యను వెంబడించిన తర్వాత ఇప్పుడు వారి యొక్క గెటప్ మారిపోయింది. యేసయ్య ఎలాంటి వస్త్రాలు వేసుకుంటున్నారో అలాంటి వస్త్రములు వేసుకుంటూ మరి యేసయ్య వెంబడి కూడా వాళ్ళు వెళ్ళాలి. యేసయ్య ఏం చేశారంటే ఇప్పుడు సమాజ మందిరంలో బోధిస్తున్నారు. ఏ రోజైతే యేసయ్యను వెంబడించిన ఆ రోజు నుంచి వారికి నూతన విధానం, నూతన మాటలు, బోధ, ఎప్పుడు వినని మాటలు వారు వింటూ వస్తున్నారు. ఏం మాటలు బోధిస్తున్నారంటే దేవుని రాజ్యమును గురించిన సువార్తను వాళ్ళు ప్రకటిస్తూ వచ్చినారు. యేసయ్య యొక్క మాటలు విన్నప్పుడు వారి బోధకు అనేక మంది ఆశ్చర్యపడినారు. వట్టి బోధనే కాదు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును ఆయన ఏం చేశారంట? స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ప్రతి వ్యాధిని యేసయ్య మరి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన విధానమును జ్ఞాపకం చేసుకుంటే ఈ దినములలో ఎవరికైనా మరి ఒక వ్యాధిని బాగు చేయగలరేమో, కానీ డాక్టర్స్ అయితే ఇక్కడ ప్రభు ఏం చేశాడంట? ప్రతి వ్యాధిని, రోగమును ఆయన ఏం చేశాడు? స్వస్థపరుస్తూ వాళ్ళ కళ్ళు చూసినప్పుడు ఆశ్చర్యపడ్డది. అరే, మేము వెంబడించే వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తి అని మాకు తెలియదు, వెంబడించిన తర్వాత తెలుస్తుంది. అనేక మంది యేసయ్య ఎవరో అని నమ్ముకోవడానికి కూడా ఇష్టపడరు, యేసయ్యను దూరం చేసుకుంటుంటారు. తెలిసినా కూడా చాలామంది ప్రభు నమ్ముకున్న తర్వాత అయ్యో అన్యులు మా ఇంట్లో తెలిస్తే, ఈ బైబిల్ పట్టుకొని వెళ్తే మా ఇంట్లో ఇష్టపడరని ప్రభువును దూరం చేసుకున్న వ్యక్తిగత జీవితాలు ఎన్నో మరి నేను నా జీవితంలో చూశాను అన్నమాట. బైబిల్ దాచిపెట్టుకొని వెళ్ళడము. అయితే వీళ్ళు గుడ్డిగా ప్రభువుని వెంబడించినారు. ఏదో ఆశ చూపించి ప్రభు చేర్చుకోలేదు. మనుషులను బట్టే జాలాలంటే అసలు వాళ్ళకి ఏంటో తెలీదు. ఇంతవరకు వాళ్ళకి డబ్బు సంపాదించేది, వల ఎట్లా వేస్తే ఎక్కడ చేపలు పడతాయి, ఎన్ని చేపలు ఎలాగ అమ్ముకోవాలి, ఇదే వృత్తిలో కొనసాగుతున్నారు. అయితే ప్రభు చిత్తము, ప్రభు వారిని నడిపిస్తున్నాడు. ఏంటి వీరిలో ఉన్న ప్రత్యేకత అంటే వారు ఎలా చెప్పినా వినగలరు, ఎంత దూరమైనా నడవగలరు, కాలినడకం చేత యేసయ్యను మరి వెంబడించగలరు అని ఆయన విశ్వసించినాడు. కనుకనే విధేయత కలిగి ఉన్నారు. ఏది చెప్పినా వాళ్ళు వింటారు. ప్రభు చిత్తం అది. అలాగా వారిని ఆయన తన సేవలోనికి ఆహ్వానించినప్పుడు వాళ్ళ ఆశీర్వాదాలు పొందినారు. వాళ్ళ ఆ కార్యములు చూస్తూ ఉంటే ఏం కార్యములు? స్వస్థతలు. ప్రతి రోగం, అరే ఒక రోగం అయితే బాగవుతుంది, కానీ ఈయన దగ్గర ఇంత శక్తి ఉందా? వెంబడించిన తర్వాత తెలిసింది వాళ్లకు. రోగములను స్వస్థపరచచ్చు గలిలయ అంతటా సంచరించెను. వాళ్ళ జీవితము గలిలయ నది ప్రాంతంలో రోజు చేపలు పట్టే వృత్తి. ఈరోజు క్రొత్త విధానము, యేసయ్యతో నడుచుకుంటూ వెళ్ళడము, బోధ చేయడము, ఆ బోధ వినడము. ఇంతవరకు వాళ్ళు
ఒకవేళ సమాజ మందిరంలో ఎక్కడన్నా బోధ వినింటారేమో, కానీ ఈ యొక్క పేతురు, యాకోబు, ఆంద్రేయ వీళ్ళందరూ అలాగ విని ఉంటారేమో, కానీ యేసయ్య బోధ ఎలాగుందంట, క్రొత్తగా ఉంది. ఆయన బోధను చూచినప్పుడు వారికి ఆశ్చర్యం అనిపించేది. ఇలాగ ఆయన వెంబడిస్తూ ఉంటే ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించింది. అంటే ఆయన గొప్పవాడైపోయినాడు ఆ యొక్క స్వస్థతల ద్వారా, ఆయన బోధ ద్వారా, ఆయన రోగములను బాగు చేయటం ద్వారా. అప్పుడు అనిపించే వారికి, అబ్బా మనం చాలా గొప్ప వ్యక్తితో మనము వెంబడిస్తున్నాము కదా. మరి ఫేమస్ అయిన వ్యక్తులతో వెంబడించాలంటే చాలామందికి ఇష్టం. సింపుల్గా ఉండి ఏం ఫేమస్ కాకుండా ఉన్న వాళ్ళనైతే ఎవరు వెంబడించరు. ఇక్కడే వాళ్ళకి అనిపించింటుంది అన్నమాట, చాలా సంతోషమైంటుంది, మేము వెంబడించే ఈ వ్యక్తికి ఇంత ఘనతనా, ఇంత గొప్పతనమా, నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ బాగు చేస్తున్నాడు. వేదనల చేత, రోగములు అంటే మనకేముంటాయి, వేదనలు. ఇలాంటి ఆ కార్యములను జరిగిస్తూ ఉంటే వాళ్ళు కళ్ళు చూడలేక ఆశ్చర్యపడుతున్నారు. ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక స్వస్థత. ఏదైతే అసంభవం అనుకుంటున్నారో, ఏదైతే కాదో అలాంటి వాటిని యేసయ్య ఏం చేస్తున్నాడు, తన నోటి మాటల చేత ఆయన ఆజ్ఞాపించినప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయి. తర్వాత దయ్యం పట్టిన వారిని, ఏ హాస్పిటల్లో కూడా దయ్యం పట్టిన వారిని బాగు చేయరు. మనం ఈవిల్ స్పిరిట్తో వెళ్తే వాళ్ళు అనుకుంటారు ఏదో వాళ్ళకు స్ట్రెస్ ద్వారా మెంటల్గా ఉన్నారనేసి అనుకుంటారు, అంతేకాని మరి ఈవిల్ స్పిరిట్ చేత బాగుపడడం అనేది యేసయ్య దగ్గరనే ఉంది. యేసయ్య ఆజ్ఞాపిస్తేనే, ఆయనలో ఆ శక్తి ఉంది. తర్వాత చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఈ విధమైన మరి అద్భుత కార్యములను ఆయన చేసినప్పుడు, ఈ యొక్క స్వస్థతలను వాళ్ళు చూచినప్పుడు వారి హృదయంలో విశ్వాసం ఏర్పడింది. ఇక ఈయననే మనం వెంబడించవచ్చు. అయితే మనుషులను పట్టే జాలర్లు అనేది వాళ్ళకి తెలియదు అనమాట. ఎలాగా మరి మేము ఈ కార్యము చేయగలం అనేది వారికి తెలియదు. ఈ విధంగా ప్రభు ఏం చేశాడంటే, గలిలయ, దెక్కపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దాను కవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఒకటి బోధ, ఇంకొకటి స్వస్థతలు, ప్రతి విధమైన రోగములు, దయ్యములు బాగు చేయటము. ప్రతిరోజు వాళ్ళు యేసయ్య సేవలో వాడబడుతున్నారు. వారి కళ్ళు మరి స్వస్థతలు చూచినప్పుడు ఎంతో ఆశ్చర్యం అనిపించింటుంది. తర్వాత యేసయ్య పేరు ఎంతగానో వ్యాపించింది. ఎక్కడెక్కడ వ్యాపించింది, సిరియా దేశం అందంతటా ఆయన పేరు ఎవరు చూసినా యేసయ్యను గురించి చెప్పుకుంటున్నారు. అలాగనే ఇప్పుడు మనం 25వ వచనములో యోర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను ఎక్కడ పోయినా యేసయ్య వెంట అనేక మంది వెంబడిస్తున్నారనమాట. నిజంగా ఆయనలో ఏముందంట, శక్తి ఉంది. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని చూచి మరి అనేక మంది ఆయనను వెంబడించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. వాళ్ళలో ప్రత్యేకంగా పిలువబడిన వారు ఎవరు, ఈ యొక్క శిష్యులు. యేసు ప్రభు వారిని తనతో మరి పెట్టుకొని వెంబడించినట్టుగా మనం చూడగలం. అలాగనే మార్కు సువార్తలోకి మనం జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయంలోనే యేసు యోహాను చెరపట్టిన తర్వాత యేసు, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందే సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇక్కడ కూడా అదే మరి మాటలు రాయబడినాయి. యేసు ప్రభు తన యొక్క జీవితకాలం అంతా కూడా ఆయన దేవుని రాజ్యమును గురించిన మరి సువార్తను మరి ఆయన వ్యాపింప చేసినాడు. కాలము సంపూర్ణమైనది కాబట్టి మీరేం చేయాలి, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయ ప్రాంతం, ఇలాగా దెక్కపొలి, గలిలయ, కపెర్నహూము అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి సువార్తను ప్రకటించినప్పుడు వీరందరూ కూడా యేసయ్యతో ఆయా స్థలములకు వాళ్ళు వెళ్ళినట్లుగా మనం చూడగలం. ఎలాగ ఆయన బాగు చేస్తున్నాడు, మరి యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు సువార్తలో చక్కని ఆ మాట రాయబడింది. 17వ వచనమును, ఒకనాడు ఆయన బోధించుండగా గలిలయ, యూదయ దేశముల ప్రతి గ్రామం నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను
ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరుచినట్లు ప్రభు శక్తి ఆయనకుండను. ఎలాగ స్వస్థపరుస్తున్నాడట? ప్రభు యొక్క శక్తి ఆయనలో ఉన్నది కనుక అనేక మందిని ఆయన స్వస్థపరుస్తూ వచ్చినాడు. ఏ రోజు కూడా ప్రభు ఇంటిలో ఆయన కూర్చొని ఉండలేదన్నమాట. అదే 4వ అధ్యాయము లూకాసు సువార్త 42వ వచనంలో కూడా ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను. జనసమూహం ఆయనను వెదకుచు ఆయన వద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా, ఏ స్థలమునకు వెళ్తే ఆ స్థలంలో యేసయ్య మాతోనే ఉండాలి, మా గ్రామంలోనే ఉండాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఆయనను అడుగుతున్నట్లుగా మనం చూడగలం. 43వ వచనంలో కూడా ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడుతునని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా యేసు ప్రభు తన యొక్క మరి రాజ్య వ్యాప్తిని ఆయన జరిగిస్తూ మరి ఆయన ఉన్న శక్తిని మరి అనేక మందికి చూపిస్తూ మరి యొక్క శిష్యులు కూడా ఆ యేసయ్యను వెంబడించిన తర్వాత వారి యొక్క జీవిత విధానం అంతా కూడా మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు తెల్లవారుజామున. ఎక్కడికి వెళ్ళినా ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి పోయినా గుడ్డివారు కుంటివారు ఏమైపోతున్నారు? స్వస్థత పొందుతున్నారు. కనుక ఎక్కడైతే స్వస్థతలు జరుగుతున్నాయో అక్కడంతా కూడా ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. స్వస్థత పడిన తర్వాత స్వస్థపడిన వారు ఆ గ్రామస్తులు యేసయ్యను ఏం చేస్తున్నారు? వెంబడిస్తున్నారు. కనుక బహుజన సమూహము ఆయనను వెంబడించింది. వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు ఎవరు? ఈ యొక్క శిష్యులు. ఈ విధంగా మరి మిగతా మరి శిష్యులను కూడా ప్రభు మరి ఆయన వైపునకు ఆకర్షించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. 44వ వచనంలో కూడా యూదయ సమాజ మందిరములలో కూడా ప్రకటిస్తూ వచ్చినాడు యేసయ్య. ఎక్కడికి వెళ్ళినాడు? సమాజ మందిరములలో కూడా ప్రకటించినాడు. అనేక జనములకు ప్రకటించినాడు, గ్రామంలో ప్రకటించినాడు, కాలినడకన వెళుతూ ప్రకటించినాడు. ఎందుకంట ప్రకటించాడంటే, ఇందు నిమిత్తమే కదా నేను ఈ యొక్క మరి ఆ రాజ్యంలో కార్యములు జరిగించడానికే కదా నేను వచ్చింది, ఇందు నిమిత్తమే నేను వచ్చినాననేసి ప్రభు మరి వారికి తెలియజేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగ వారు ఆయనను వెంబడిస్తున్న తర్వాత ప్రభు ఏం చేశాడంటే, అలాగనే వారిని ఉంచలేదు. ప్రభు వారిని ఆశీర్వదించినాడు. ఎలాగ ఆశీర్వదించినాడో మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, యేసు ప్రభువుకున్న 12 మంది శిష్యులు, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చిన దేవునికి స్తోత్రం. ఆయనతో ఉన్న ఆ కొద్ది మందికి దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళు అనుకోలేదు యేసయ్యలో ఉన్న శక్తి మాకు కూడా వస్తుందని. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. చేపలు పట్టిన వారికి, బేస్త వారికి దేవుడు ఏం చేశాడు? సువార్తను ప్రకటిస్తూ తన వెంట తీసుకొని వెళ్ళి వారిని నూతనపరిచి మార్పు చెందింపచేసి ప్రతిరోజు వారు వాక్యం వింటున్నారు, ప్రతిరోజు వాళ్ళు స్వస్థతలు చూస్తున్నారు, ప్రతిరోజు అద్భుత కార్యాలు వాళ్ళు కనులారా చూస్తున్నారు. దాంతోపాటు ప్రభు ఏం చేశాడంటే, ఆ వెంబడించిన వాళ్ళ మధ్యలో ఎవరు ఆగిపోలేదు. ఇదే యేసయ్యలో ఉన్న గొప్పతనం. ఆయనకున్న శక్తిని అంతటిని కూడా, ఆయనకున్న స్వస్థపరిచే అధికారములను ఎవరికి ఇచ్చినారు? శిష్యులకు ఇచ్చినాడు. వెంబడించినప్పుడు దాంట్లో ఉండే మరి ఆశీర్వాదములు పొందిన వాళ్ళకే తెలుస్తుంది. నువ్వు ఇక్కడ ఆగిపోయి ఎలీషా, నేను యొర్దానికి వెళ్తున్నాను, గలిలే ప్రాంతానికి వెళ్తున్నాను, వేరే ప్రాంతములకు నేను వెళ్తున్నాను అని ఏలియా చెప్పినప్పుడు, లేదు నేను నిన్నే వెంబడిస్తాను. వెంబడించిన తర్వాత ఏలియా అడుగుతున్నాడు, ఏం కావాలి నీకంటే, నీలో ఉన్న ఆత్మశక్తి నాకు కావాలి, 2 పాళ్ళ ఆత్మశక్తి. నిజంగా దేవుని నమ్మిన బిడ్డలను వెంబడించటలో ఉన్న ఆశీర్వాదం. ఈ లోకరీతిగా కూడా ఎవరైనా ఆఫీసర్ని మనం వెంబడిస్తే వారు కూడా ఒక మేలు చేస్తారు. ఏం మేలు చేస్తారంటే, పోతా వాళ్ళు వాళ్ళ దగ్గర పని చేసిన వాళ్లకు ఏదో ఒక మేలు చేస్తారు. అది వాళ్ళ జీవన విధానానికి అది ఉపయోగపడొచ్చాం. కానీ యేసయ్యను వెంబడించిన వీరికి యేసయ్యలో ఉన్న అదంతా కూడా ఇచ్చేసేస్తున్నాడు. చాలామంది వైద్యులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఆయుర్వేదిక్ వైద్యులు కానివ్వండి, ఏవి ఎవరికి చెప్పరు.
వాళ్ళు అట్లాగనే పెట్టుకుంటారు అనమాట. అంటే వాళ్ళకు తెలిస్తే వాళ్ళు ఫేమస్ అయిపోతారేమో, అప్పుడు నేనే ఏం తెలియని వాళ్ళని అవుతాను కదా అనేసి అయితే ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత అందరు చెప్పేసేసుకుంటున్నారు. చెప్పడం ద్వారానే వాళ్ళు ఏమవుతారంట, ఫేమస్ అయిపోతారు. ఇంకెవరు ఇప్పుడు దాపరికమే లేదు, సీక్రెట్ లేదు, అన్నీ చెప్పేసేస్తున్నారు. ఇంకొకరికి తెలుస్తుంది, ఇంకొకరికి తెలుస్తుంది, ఇలాగ అన్నీ చెప్పేసేసుకుంటారు. ఆ దినములలో అయితే ఎవరు కూడా ఏమీ చెప్పరు. ఒక చిన్నది కూడా, ఒక ఆమె తేలు కుడితే వైద్యం నాకు తెలుసు అనేది, అయితే ఆ వైద్యముల గురించి ఆమె చెప్పదంట. ఇప్పుడు అన్నీ బయటకు వచ్చేసేసినాయి. అయితే యేసయ్య అలాంటి వాళ్ళకి, యేసయ్య ఉన్న శక్తి ఏంటంటే, ఆయనకున్న శక్తి ప్రభు శక్తి, పరలోకపు అధికారంను దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఇక్కడ ఏం చేశాడంటే, ఆ వెంబడించిన శిష్యులు మౌనంగా వెంబడించినారు. ఎవరు కూడా బాధ పెట్టలేదు. ఏంది ప్రభు మమ్మల్ని అందరినీ కూడా వదిలిపెట్టి రమ్మంటివే, వలలు మా తల్లిదండ్రులను డబ్బు సంచిన అన్నిటిని వదిలిపెట్టి రమ్మంటివే ఏంటి అని ఎవరు కూడా అనలేదన్నమాట. అందుకే ప్రభు ఏం చేశాడంటే, ఆయనను వెంబడించిన తర్వాత ఇన్ని ఆశీర్వాదాలు ఆయన ద్వారా వాళ్ళు పొందుతారని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, సేవలో ఉన్నంత గొప్పతనము, యేసేను కలిగి ఉంటే ఉన్నంత గొప్పతనం ఇంకా దేంట్లో కూడా లేదు. ఈ లోకరీతిగా కొంతమంది అద్భుతాలు చేసే వారిని ఈ లోక మనుషులను వెంబడిస్తారు, కానీ అవంతా కూడా అప్పటి వరకే, టెంపరీ, అవి స్థిరమైనవి కాదు. అయితే యేసేలో ఉన్న శక్తి గొప్పది. యేసేలో ఉన్న అద్భుత కార్యములు చేసే, ఆశ్చర్య కార్యములు చేసేవన్నీ కూడా ఆయనకు పైనుండి వచ్చినవి. ఆయన 12 మంది శిష్యులను పిలిచి ఎవరికి కూడా తక్కువ చేయలేదు, అందరికీ ఈక్వల్గా ఇచ్చేసేసినాడు. చూడండి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, నానా విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చినాడు. వారిని దేవుడు ఆశీర్వదించినాడు. మరి ఇవి ఎప్పటికి కూడా తరిగిపోనివి. మీరు కూడా మీ బిడ్డలను ప్రభుకి ఇవ్వండి. ప్రభు వాక్యం వైపునకు వారిని మళ్ళించండి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నంత గొప్పతనము, దేవునిలో ఉన్నంత గొప్పతనం ఇంకే దాంట్లో కూడా లేదు. ఈ లోకరీతిగా మనకు ఎన్నో గొప్పవి అనిపిస్తుంది, కానీ యేసును వెంబడిస్తే యేసయ్య వాక్యంలో ఉన్న శక్తి ఇంకెక్కడ కూడా లేదు. వీరు కనులారా చూస్తూ ఉంటే ఇన్ని రోజులు, ఇప్పుడు వీరు కూడా స్వస్థపరిచే అధికారముని వారికి ఇస్తుంటే వారి హృదయంలో ఎంతగానో ఆనందించుట. ఈ 12 మందిని దేవుడు ఆశీర్వదించి వారిని ఏం చేశాడంటే, ఇప్పుడు మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారు? గ్రామములకు వెళ్ళండి. 5వ వచనములో, యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడదు, సమరయ ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకూడదు, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళాడు. యేసేను తెలుసుకోవాలి. ఇశ్రాయేలు నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. వారు ఎవరంట? గొర్రెల లాంటి వాళ్ళు నశించిపోతున్నారు, కానీ యేసే వచ్చాడు ఈ లోకమునకు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చినారని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు గొర్రెల వలె ఉన్నారు, ఇంకా ప్రభును వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరంట? నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళి, నేను ఏదైతే బోధించినానో ఇన్ని రోజులు విన్నారు కదా, ఆ బోధన వాళ్ళకి తెలియచేయడు. ఏంటంట? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు అయితే కొన్ని మాటలే ఉండొచ్చేమో, కానీ ఈ దినములలో మనకు 66 పుస్తకములు కలిగిన పరిశుద్ధ గ్రంథము నిండా నింపబడిన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఏ గ్రామముకు వెళ్ళి, ఏ పట్టణమునకైనా వెళ్ళి, ఏ ప్రాంతమునకైనా వెళ్ళి చెప్పుకోవటానికి అన్ని భాషలలో దేవుని గ్రంథమును ప్రచురం చేసినాడు. అన్ని భాషల్లోకి అనువదించినాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! చెప్పుకునేది మన బాధ్యత. ఆయన గణపరిచేది, ఆయన కొరకు సాక్షులంగా, ఆయన కొరకు వాడబడే వారంగా ఉన్నట్లయితే నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వాదిస్తాడు. ఆ పిలుపుకు లోబడి వచ్చిన వీరికి ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. ప్రభు ఏమంటున్నాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి కదా. ప్రభు వారి ముందు ఎలాగ ప్రకటించినాడో దేవుని యొక్క రాజ్య సువార్తను రోజు విన్నారు కనుక ఆ మాటలు వారి హృదయంలో భద్రపరచుకున్నాడు. అలాగనే వారికి ఇచ్చింది ఇంకోటి ఏంటి? రోగులను స్వస్థపరచుడి. అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ప్రభువుకున్న ఆ గొప్ప మరి శక్తిని, ఉన్నతమైన శక్తి ఏంటంటే, చనిపోయిన వారిని లేపడం, యాయిరు కుమార్తెను లేపడం, లాజరు విషయంలో విధవరాలి కుమారుని లేపడం. ఇలాగ యేసయ్యకి ఏ అధికారం ఉందో ఆ అధికారాలన్నీ కూడా ఎవరికి ఇచ్చినాడు? శిష్యులకి ఇచ్చినాడు. ఇప్పుడు అనిపించింది శిష్యులకి ఏమని,
ఎన్ని ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు ప్రభు, ఇన్ని రీతులుగా మనల్ని ఆశీర్వదించినాడు. అవును, ఆయనలో ఉన్న మరి పిలుపు గొప్పది. ఆ పిలుపుకి లోబడి వచ్చినారు. ఆయనను ఎవరైతే గణపరుస్తారో, ఆయన ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన సేవను ఎవరైతే ఆశిస్తారో, చేస్తారో, ఆయన వాక్యాన్ని ఎవరైతే ప్రకటిస్తారో, మరి వారిని దేవుడు గొప్పవారిగా ఆశీర్వదిస్తాడు. ఎలాగ చూడండి, రోగులను, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి. కుష్ఠరోగం ఎంతో మరి బాధ కలిగిస్తుంది, మలినం. కుష్ఠరోగులను మరి మన గ్రామంలో కానీ మన గృహాలలో కానీ పెట్టుకోరు, ఊరి వెలుపల ఉండాలి. అందుకే ఇక్కడ కూడా కుష్ఠరోగులు మేము ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన కృత దినాలలో ఇక్కడే మన ఊరి మధ్యలోనే ఉండేవారు వాళ్ళు. మా నాన్నగారు అప్పుడప్పుడు వెళ్ళి ఇంకొక దైవ సేవకులు కలిసి వాళ్ళకి వాక్యం చెప్పి వచ్చేవారు. ఎన్ని సంవత్సరాలు పోయినా వాళ్ళ రోగాలు అలాగనే ఉంటాయండి. ఎంత బాధనో వేదనో వారి యొక్క జీవితం, అది అంటువ్యాధి. ఎవరు కూడా వారిని ముట్టుకోకూడదు. తర్వాత ఇప్పుడు మరి చాలా దూర ప్రాంతంలోనికి వాళ్ళని పంపించి అక్కడ వాళ్లకు గృహాలు, స్థలాలు ఇచ్చి అక్కడ పెట్టారు. కనుక మరి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారిని ప్రేమిస్తుంటారు. వారికి దగ్గరికి వెళ్ళి వారికి వస్త్రాలు ఇస్తుంటారు, వాళ్ళకి కావాల్సిన ద్రవ్యాన్ని కూడా ఇస్తుంటారు. కుష్ఠరోగం చాలా భయంకరమైనది. మరి ఎవరు కూడా బాగు చేయలేరు, ఇప్పటికి కూడా అలాగనే ఉన్నారు. దేవుడు తప్ప ఎవరు బాగు చేయలేరు. నా దగ్గర కూడా ఒక ఆమె కుష్ఠరోగం ఆమె వస్తుంది. అయితే ఆమెకు కుష్ఠరోగం లేదు, కానీ కుష్ఠరోగుల సంబంధికురాలే ఆమె కూడా. వాళ్ళ జీవిత విధానము చాలా మరి బాధ వేదన కలిగిస్తుంది. అయితే ప్రభు మాత్రమే, ఎంతమంది వైద్యులు ఉన్నా కూడా దాన్ని సంపూర్ణంగా బాగు చేయలేరు. అలాంటిది దేవుడు ఎవరికి అధికారం ఇచ్చినాడు? ఆయన ఆజ్ఞాపిస్తే ఏ రోగమైనా బాగైపోతుంది. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. యేసేకు ఇది బాగు కాదు అనే అవిశ్వాసము మనలో లేకుండా మనం ప్రార్థన చేస్తే ఏ రోగమైనా యేసే ఏం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు. ఇంకొక అధికారం ఇచ్చినాడు, ఏంటంట? దయ్యములను వెళ్ళగొట్టుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఇది కూడా గొప్ప ఆశీర్వాదకరమైన మరి కార్యమే. రోగులను బాగు చేయండి, మరి సువార్తను ప్రకటించండి. అలాగనే మరి కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి. అపవిత్రతలో ఉంటున్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం అయితే ఎంతగానో మరి కానుకలు సమర్పించి దేహం అంతా శుద్ధి అయిన తర్వాత యాజకుడు సర్టిఫై చేస్తేనే వాళ్ళు సమాజంలోనికి రావాలి. ఆ విధంగానే మిరియాము కూడా ఏమైపోయింది? ఆమెకు నిజంగా అది శాపగ్రస్తమైన రోగమేమో అనుకుంటాం. అయితే అలాంటి దానిని దేవుడు మరి కొన్ని దినములైన తర్వాత ఆమెను శుద్ధి చేసినాడు. అంతవరకు ఆమె పారము వెలుపల ఉంది. అలాంటి అధికారమును దేవుడు ఎవరికి ఇచ్చినాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసయ్యలో ఉన్న గొప్పతనం అది. ఒక సందర్భంలో చేపలు పడుతూ ఉన్న పట్టి వాళ్ళు విసుగు చెందినారు. యేసయ్య జనసమూహంనకు సువార్త ప్రకటించి బోధ చేసిన తర్వాత పేతురు యొక్క దోణ తీసుకొని ఆ యొక్క సముద్రంలోకి వెళ్ళిన తర్వాత బోధ అయిపోయిన తర్వాత ప్రభు చెప్పాడు, మీరు ఇక్కడ వల వేసి చేపలు పట్టండి అంటే, రాత్రంతా మేము చేపలు పట్టినాం యేసయ్య అని చెప్పి, నీ మాట ప్రకారం మేము చేపలు పడతాము అన్నారు. చేపలు పట్టిన తర్వాత విస్తారమైన చేపలు వచ్చినాయి. పేతురు చూసినప్పుడు ఆశ్చర్యపోయినాడు. ఆ వలలంతా పిగిలిపోతున్నాయంట. తర్వాత వాళ్ళ యొక్క ఇరుగు పొరుగు చేపలు పట్టేవారిని కూడా పిలుచుకొని సహాయకులుగా ఆ చేపలన్నిటిని కూడా వాళ్ళు దోణిలో వేసుకున్న తర్వాత ఆ యొక్క విస్తారమైన చేపలు పడటం చూచి వాళ్ళు ఆశ్చర్యపోయి ఏం చేసినాడంటే ఒప్పేసేసుకున్నాడు పేతురు. ప్రభువా, నేను పాపాత్ముడను అని. ఎందుకు పాపాత్ముడంటే లోపల అవిశ్వాసం కలిగి ఉన్నాడు. ఏం అవిశ్వాసము? ఈయన చెప్పినట్టుగా మనం వేస్తున్నాము, నీ మాట ప్రకారం వేస్తున్నాం అంటున్నాడు, కానీ లోపల ఏముంది? తనే ఒప్పుకుంటున్నాడు. ఏముంది తనలో? నిండా అవిశ్వాసం ఉంది. అందుకే ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను నీ సన్నిధిలో, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోమ్మని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, అక్కడ
ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. లూకాసు వార్తలో ఆ మాట వ్రాయబడింది. ప్రభు ఆ యొక్క కార్యము మాటలు విన్న తర్వాత 9వ వచనం, ఏలైనగా వారు పట్టిన చేపల రాశిగా అతనితో ఉన్న వారందరూ కూడా విస్మయమందరి. అప్పుడు ప్రభు అన్నాడంటే, అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడై ఉందువని సీమోనుతో చెప్పాను. నీకు అధికారాలు ఇచ్చాను కదా, ఆ అధికారాలను ఉపయోగించుకుంటే నువ్వేమైపోతావు? మనుషులు పడతావు. మొదట్లో దేవుడు చెప్పాడు, ఏమన్నాడు? నువ్వు మనుషులు బట్టే జారలుగా నేను చేస్తాను. ఎలాగ వాళ్ళు మనుషులు బట్టే జారలుగా చేయగలిగినారు ప్రభు అంటే, వారికి ఇచ్చిన అధికారములు. యేసే ఎక్కడ అద్భుతాలు చేసినా కూడా ఆ గ్రామం యేసేని వెంబడించింది. ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఒకరిద్దరు కాదు, బహు జన సమూహం ఆయనను వెంబడించింది. ఇలాగా వారి చేతిలో దేవుడు అనుగ్రహించిన స్వస్థతల ద్వారా, దేవుడు వారికి అనుగ్రహించిన అధికారము ద్వారా వారు అనేకమైన అద్భుత కార్యములు చేయటం ద్వారా వారిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి అనేక రీతిలుగా వారిని మరి ఘనపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు? నేను మనుషులు బట్టు జారులుగా చేస్తాను. కొన్నిసార్లు మనం అవిశ్వాసంతో ఉంటాం. ఇలాగా ప్రభువును మరి విశ్వసించి ఆయన యొక్క మాటల ప్రకారం వాళ్ళు వెళ్ళిన తర్వాత అపోస్తల కార్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు అద్భుత కార్యములు చేయ మొదలుపెట్టినారు. ప్రభు భూమి మీద ఉన్నంత వరకు వారు కార్యములను చూస్తూ ఉన్నారు. ఆయన పరలోకమునకు ఆరోహణమైన తర్వాత వారు ఆయన నామం పేరట అనేకమైన అద్భుత కార్యాలు మరి చేసినట్లుగా మనం చూడగలం. యోహాను కానివ్వండి, పేతురు కానివ్వండి, యాకోబు, దేవుని యొక్క మరి పనిముట్లుగా వారు వాడబడి వారు చేస్తున్న అద్భుత కార్యములకు అనేక మంది ఆశ్చర్యపడినట్లుగా మనం చూడగలము. 3వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే, మరి ప్రభు యొక్క గొప్ప కార్యములను వారు చేసి అంటున్నారు. ఏమంటున్నారు? పామరులైన వీళ్లకు ఇంత పాండిత్యం ఎలాగో వచ్చింది? ఎవరిచ్చినారు ఈ యొక్క అధికారము? దేవుడు ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చినాడు అధికారము? ఆయనను సంపూర్ణంగా వెంబడించినప్పుడు. అది మనం యేసును నమ్ముకున్న తర్వాత ఆయనను మనం సంపూర్ణంగా విశ్వాసముతో మనం వెంబడించినప్పుడు అన్ని ఆశీర్వాదాలు మనకే. ఈ యొక్క అద్భుతాలు అవన్నీ కూడా వారు కనులారా చూడడానికి దేవుడు ఆ కృపను అనుగ్రహించిన. ప్రతిరోజు స్వస్థతలే, ప్రతిరోజు కుంటివారు బాగవడము, గుడ్డివారు కళ్ళు తెరుచుకోవడము, దయ్యం పట్టిన వాళ్ళు బాగా, సేన దయ్యం పట్టిన వాడిని వీళ్ళ ఎదుటనే బాగు చేసినాడు ప్రభు. యాయిరు కుమార్తెను వాళ్ళ కనులారా చూస్తుండగానే ఆమెకు ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఆమె లేచి కూర్చుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరికి తెలియకుండా వచ్చి ఆయన వస్త్రం మాత్రమే ముట్టి వెళ్ళిపోతాను, బాగైపోతాను అనుకుంటే ప్రభు అన్నాడు, చుట్టూ చూచి ఎవరు నా వస్త్రాన్ని ముట్టినారో, ప్రభావం నాలో ఉండి వెళ్ళింది అని ప్రభు ఎంక్వైరీ చేస్తే అక్కడ శిష్యులు అంటున్నారు, ప్రభు నీ చుట్టూ అందరు ఉన్నారు కదా, ఆయనలో ఏముందంటే ప్రభావం ఉంది. ఇలాగ ఏదైతే బాగు కాదు అని అనుకుంటారో వాటన్నిటిని కూడా ప్రభు ఏం చేసినాడంటే తనకున్న అధికారం చొప్పున మరి శక్తి చొప్పున దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. అలాగనే అపోస్తల కార్యములో పేతురు ఏం చేశాడు? తబిత మరణించినప్పుడు ఆమెను లేపినాడు, సజీవురాలుగా అప్పగించినాడు. ఈ విధంగా అనేకమైన మరి గొప్ప కార్యములను యేసు ప్రభు ఏ అధికారములు వారికి ఇచ్చినాడో అధికారముల చేత వాళ్ళు ఆశీర్వదించబడి ఏ గ్రామంలోకి వెళ్ళినా మరి పరిచర్య ద్వారా యేసు నొద్దకు వారు అనేక మందిని నడిపిస్తూ వచ్చినారు. ఆ పేతురు దగ్గరనే అబద్ధాలాడి ఇద్దరు ఏమైపోయినారు? అననీయ సప్ఫీరలు మరణించినారు. ఎంత శక్తి ఉంది చూడండి పేతురుకు. దేవుని వెంబడించినప్పుడు, దేవుని కొరకు మనం జీవించినప్పుడు, ఆయన మన హృదయంలో విశ్వసించినప్పుడు మన జీవితాలకన్నీ కూడా మరి మేలైన కార్యములను ఆశీర్వాదాలను ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ విధంగా మరి కొర్నేలి ఇంట్లో అతడు మరి గొప్ప మరి వాక్యాన్ని చెప్పినట్లుగా మనం చూడవచ్చు. అలాగనే 9వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో పక్షవాయు గలవాడిని పేతురు ఏం చేసినాడు? బాగు చేసినాడు. కుంటివారిని బాగు చేసినాడు. ఇలాగ అనేకమైన అద్భుత కార్యాలు. చివరకు పేతురు వెళ్తూ ఉంటే ఆ నీడ పడితే చాలు ఆ రోగులు స్వస్థపరుస్తాడనేసి ఆయన వెంబడించినాడు.
ప్రేమ దేవుని బిడ్డలారా, చేపలు పట్టే వారికి ఎన్ని అధికారాలు ఇచ్చినాడు ప్రభు. అలాగా దేవుడు అనుగ్రహించిన అధికారాలను వాళ్ళు వాడుకొని ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అనేకమైన స్వస్థత కార్యములను వాళ్ళు జరిగించి ప్రభు రాజ్యాభివృద్ధిని వాళ్ళు జరిగించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. నేటికి ఆయన చేసిన కార్యములను బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు పొందుపరిచి వ్రాయించినాడు. వాటిని మనం ఏం చేయాలో చదివి ధ్యానించి ఇతరులకు చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. పేతురు రాసిన పత్రికలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. యోహాను రాసిన పత్రికలు జ్ఞాపకం చేసుకుంటే ఎవరికీ అర్థం కాదు. వాటిని ధ్యానించడానికి మరలా దానికి సంబంధించిన పుస్తకాలను, కామెంటరీస్ని చదువుకుంటూ ఉండాలి. దేవుడు వారికి ఎంత ఆత్మశక్తిని అనుగ్రహించినాడు. మనం అనుకుంటాం మన ఆలోచన ప్రకారం మా కుటుంబంలో వీళ్ళందరూ కూడా ఈ ఉన్నతమైన కార్యాలు చేస్తే, ఈ ఉద్యోగాలు చేస్తే, ఈ లోకపరంగా అనుకుంటాం. కానీ ఆ దేవుని వెంబడించుటలో ఉన్న ఆశీర్వాదాలు అది పొందిన వారికే తెలుస్తుంది. చివరకు దేవుడు యోహానికి ఏం చేసినాడు? ప్రత్యక్షతలు, ప్రకటన గ్రంథమునే మరి అర్థం చేసుకోలేనంత ఐశ్వర్యం కలిగిన, గొప్ప ఆంతర్యం కలిగిన, ప్రత్యక్షతలు కలిగిన పరలోక దర్శనములను దేవుడు యోహానుకు ఇచ్చినాడు. యాకోబు రాసిన పత్రికలు ఇలాగా మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్యం అంతా సగానికి సగము పేతురు చేసిన, పేతురు మాట్లాడిన మాటలే, యోహాను మాట్లాడిన మాటలే. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వెంబడించుటలో మరి అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇది ఘనమైన బోధ, ఆశీర్వాదించబడిన ఆ బోధ. దేవుణ్ణి మరి వెంబడిస్తే ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయని వాళ్ళు మరి వారి యొక్క హృదయంలో తలంచుకోలేదు. కానీ మౌనులై ఆయనను వెంబడించిన తర్వాత ప్రభు వారిని ఆశీర్వదించిన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ఆశీర్వాదాలు, ప్రభుకున్న ఆశీర్వాదాలు ఆయన వారికి ఇవ్వకపోయింటే వారు ఒట్టివారే. అయితే ప్రభు ఏం చేసినాడు? ఆయన దగ్గర ఉన్న స్వస్థపరిచే మరి వరమును, మరి కుంటి వారిని, గుడ్డి వారిని బాగు చేసే వరమును దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు ప్రజలందరూ కూడా చూచి ఎప్పుడు కూడా ఇలాంటివి మేము చూడలేదు అని ఆశ్చర్యమును వ్యక్తపరిచేటట్లుగా శిష్యులను ఆయన ఆశీర్వదించినాడు. ప్రభువులో ఉన్న గొప్ప శక్తిని వారు కూడా పొందగలిగినారు. నేటికి మనము ఆ యొక్క శిష్యులను గురించి ధ్యానించుకుంటున్నాం, యేసుని గురించి ధ్యానించుకుంటున్నాం, యేసే చేసిన అద్భుత కార్యములను గురించి ధ్యానించుకుంటున్నాం. వారి మదిలో నుంచి, వారి హృదయంలో నుంచి యేసు ప్రభు బయలుపరిచిన ప్రతి మాటను మనము ధ్యానించుకుంటున్నాం. అపోస్తల కార్యం అంతా కూడా మరి పేతురు, యోహాన్లు, యాకోబు, మరి ఆంద్రియా వీళ్ళందరూ కూడా చేసిన అద్భుత కార్యములను ప్రభు అక్కడ పొందుపరిచినాడు. దేవుని వెంబడించిన ప్రతి ఏ కులమైనా, ఏ కుటుంబమైనా, ఏ పేదవారైనా వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఏ స్థితిలో నుండి వచ్చినా కూడా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని, నేటి దినాలలో గొప్ప గొప్ప బోధకులు కోట్లు సంపాదిస్తున్నాడు. బైబిల్ గ్రంథం చేతిలో ఉంటే చాలు, దాంట్లో ఉన్న శక్తిని వాళ్ళు ప్రచురము చేస్తున్నారు కనుక వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. గొప్ప దైవ సేవకులకు ఎన్ని ఆహ్వానాలో, వారికి ఎంత ఘనతనో. ఏం పట్టుకున్నారు వాళ్ళు? బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నారు. చాలామంది అనుకుంటారు, ఏంది ఎప్పుడు బైబిలే చదువుతున్నావు, ప్రక్క పెట్టు అనే తల్లులు తండ్రులు కూడా లేకపోలేదు. దాంట్లో ఉన్న శక్తిని వాళ్లకు పొందనీయకుండా చేస్తుంటారు చాలాసార్లు. మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే బైబిల్ గ్రంథం చదవాలి. ఆయన బోధలో మనము పాలిభాగస్థులం కావాలి. ఆఖరి దినాల్లో ఉంటున్నాం. ఆయన రాజ్యము సమీపమైంటున్నాడు, వచ్చేవాడు రానా ఇంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించబడాలి. ఆయన చేసిన అద్భుత కార్యములను గురించి, ఆయన చేసిన గొప్ప కార్యములను గురించి మనము అనేక మందికి వివరిస్తూ అనేక ప్రాంతాలకు తిరిగి ఆయన యొక్క కార్యములను వివరించి అనేక మందిని ఆయన వైపునకు ఆకర్షించవలసిన వారంగా ఉంటున్నాం. మన పని చాలా గొప్పదిగా ఉంది, చేయవలసినది చాలా ఉంది. ఆయన పొలం చాలా పెద్దది. ఆయన రాజ్యవ్యాప్తిని జరిగించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. దేవుని వాక్యాన్ని మనము చదివి అనేక మందిని ప్రభు వైపునకు మరి తిప్పినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని కూడా ఆకాశమందలి నక్షత్రముల వలె ఆయన ప్రకాశింప చేస్తాడు. ఎలాగ త్రిప్పాలి అంటే దేవుని వాక్యంలో ఉన్న సత్యాలను మనం బోధించాలి. మన పిల్లలు నోటిలో మరి దేవుని వాక్యం ఉండాలి.
మన కుటుంబంలోని ప్రతి వ్యక్తికి దేవుని వాక్యం తెలిసి ఉండాలి. మనము ధన్యులం, మీరు ధన్యులు. మన సంఘంలో ఉన్న అంత శ్రేష్టమైన బోధ, అంత విప్పి చెప్పే బోధ, అంత అర్థవంతమైన బోధ ఎక్కడ కూడా ఉండదు. మరి వ్యర్థమైన మాటలు ఏవి కూడా కాలక్షేపం చేయకుండా సంపూర్ణమైన బోధలో మీరు ఎదుగుతున్నారు. ఎంతమంది సేవకు వచ్చినారు? ఎంతమంది మమ్మల్ని వెంబడిస్తున్నారంటే చాలా తక్కువ. దేవుని సేవలో ఉన్నంత గొప్పతనం ఇంకెక్కడ కూడా లేదు. కనుక ఆదిలో మరి ఈ యొక్క శిష్యులు ప్రభు యొక్క మాటకు లోబడి రండి, నన్ను మీరు వెంబడించండి అనే పిలుపుకు లోబడి వారు వెంబడించిన తర్వాత యేసయ్యలో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకొని మరి చివరిలో మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక రీతులుగా వాళ్ళు ఆశీర్వదించబడి యేసయ్య వారికి ఏది తక్కువ చేయలేదు. ఆహారం తక్కువ చేయలేదు, వస్త్రాలు తక్కువ చేయలేదు, ద్రవ్యము తక్కువ చేయలేదు. అన్నిటికంటే యేసయ్య వారికి ఇచ్చింది ఏంటంటే అధికారం. ఎవరి అధికారము? ఆయనకున్న అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి, నేను నా కాలం ఇంకా కొద్ది సమయమే, నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నాను, వీళ్ళకందరికీ మరి అధికారాలు ఇచ్చి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన మరి పరమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన వెళ్ళిన తర్వాత కార్యములను భూమి మీద జరిగించింది ఎవరు? శక్తిమంతులై శిష్యులు. ఎవరు? శిష్యులు. వాళ్ళేమి ఆధారపడనక్కర్లేదు. వాళ్ళు మాకేముందబ్బా మేము ఎట్లా సేవ చేయాలనుకోవడానికి లేదు. అన్నీ ఇచ్చినాడు వాళ్ళకు దేవుడు కదా. మనకు కూడా దేవుడు 66 పుస్తకాలు ఇచ్చినాడు. వాటిని మనం చదివి ధ్యానించి ఇతరులకు మనం బోధించినప్పుడు మరి మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. రక్షించబడిన తర్వాత ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనం కూడా ఏం చేయాలి? ఆయనను వెంబడించే వారంగా సంపూర్ణంగా ఆయన వెంబడించి ఆయన కార్యములను మనం జరిగించినప్పుడు, ఆయన రాజ్య సువార్తను మనం జరిగించినప్పుడు ప్రభు మరి మన మీదకి ఎన్ని ఆశీర్వాదాలు తీసుకొని వస్తాడో మనకు తెలియదు. అదే నా ధ్యేయం. మా కుటుంబములందరికీ ఆ యొక్క గొప్ప కార్యమును దేవుని యొక్క మరి మాటలు ఇతరులకు తెలియచెప్పి ఆయన బిడ్డలుగా చేయటానికి మా తండ్రిని మొదలుకొని మరి మా తల్లి మేమందరం కూడా సేవ చేయటానికి ఆ దేవుని యొక్క పాత్రలుగా ముందుకు సాగటానికి మేము చెప్పుకునేది ఈ వాక్యమే. ఇంకేది దీంట్లోనే తీసేయకూడదు, దీంట్లోకి ఏది కూడా కలపకూడదు. మా జీవితంలో దేవుడు ఎన్ని మేళ్లు చేస్తున్నాడో, ఆశీర్వాదాలు ఇస్తున్నాడో వాటిని మేము మరి ఇతరులకు తెలియచెప్పి అనేక మంది ఆయన వైపునకు మరి మార్చాలని మా యొక్క ఆశ. దేవుని వెంబడించే వారికి ఎవరికి కూడా తక్కువ చేయడు ఆయన. ఏ కొదువ వారికి చేయడు. సమృద్ధిని ఇస్తాడు దేవుడు. ఆయన వాక్యం పట్టుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినాడు. కనుక ఆయనలో ఉన్న శక్తి గొప్పది. ఏం శక్తి అంట? ప్రభు శక్తి ఆయనకు ఉన్నది. కనుక ఈ విధమైన ఆశీర్వాదాల చేత ప్రభు మరి శిష్యులను ఆశీర్వదించి వారిని బలపరిచి నడిపించినట్టుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నేను కూడా సేవ చేస్తాను, నేను కూడా ఆయన మాటలు ఇతరులకు తెలియజెప్తాను అని తీర్మానం చేసుకుంటే మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మధ్య ఒక సహోదరి, నేను పిల్లలకు మరి ఆ దేవుని మాటలు తెలియచెప్పాను, ఏమైనా పుస్తకాలు ఇస్తారా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషమైంది. నేను కూడా అలాగనే చెప్పేదాన్ని. దేవుని యొక్క మాటలు మన పనేదే. ఏం చెప్పాలి? దేవుని మాటలు చెప్పాలి. లేత హృదయాలలో ప్రభు కార్యమును జరిగించాలి. ప్రభు యొక్క మాటల్లో ఉన్న శక్తిని వారికి బయలుపరచాలి. అందరికీ దేవుడు ఉచితంగా ఇచ్చినాడు. చెప్పుకునే విషయంలో మరి మనం ఎంత నింపబడతామో అంత చెప్తాం, ఎంతగా మనం చదువుకుంటామో ఎంతగా ధ్యానిస్తామో అంతగా చెప్పగలం. కనుక చెప్పే విషయంలోనూ దేవుణ్ణి ప్రజల ముందుకు తీసుకొని వచ్చే విషయంలో మరి వెనకంజ వేయకుండా ప్రభు యొక్క కార్యములను జరిగించే విషయంలో మనము ఆసక్తి కలిగి ఆ ప్రభు కొరకు జీవించినప్పుడు ఆయన ఉన్నతమైన కార్యములను మనపక్షంగా జరిగించి ఆయన నామం మన ద్వారా ఉన్నతంగా హెచ్చించబడాలని ప్రభు ఆశిస్తుండగా నూతన తీర్మానాలతో మన జీవితంలో ప్రభు కొరకు సాక్షులుగా ముందుకు సాగుతుంటే కొద్ది మాటలు దీవించుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం నాయన. మరి ఆ దినములలో శిష్యులను మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి సమస్తమును వారు విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించే నాయన మరి రీతిలో వారు కొనసాగినప్పుడు మీకున్న అధికారములను వారికి ఇచ్చి మీరు వారిని ఆశీర్వదించిన విధానమును నాయన మరి మేము తెలుసుకున్నప్పుడు ప్రభా, మిమ్మల్ని వెంబడించిన ఏ ఒక్కరు కూడా నాయన మరి అనాథలు కాలేదు.
నాయన మరి లేమి కలిగిన వారుగా ఎక్కడ కూడా ఉండలేదు. ప్రతి ఒక్కరిని మీరు సమృద్ధిలోనికి నడిపించిన విధానమును మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా కుటుంబాలు మేము కూడా ప్రభా మిమ్మల్ని వెంబడిస్తూ నీ సేవలో పాలిభాగస్తులు మేము ముందుకు సాగలటకు సహాయాన్ని దయచేయమని, ఈ విధంగా మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానం బట్టి కొందరం చెల్లిస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా మీ శ్రేష్టమైన వాక్కులు మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రములు. ఈ వాక్యాల ద్వారా మేము అన్ని జనుల మధ్యనే సేవ చేస్తూ పాత్రలుగా వాడబట్ట కృపను అనుగ్రహించమని, మీ రాజ్యవ్యాప్తిని మేము జరిగించే నాయన మరి పాత్ర పోషించుటకు సహాయాన్ని అనుగ్రహించమని, ఈ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమున అందరూ కూడా వందనం చెల్లిస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ.